సార్ కడపలో మహానాడు 27, 28, 29 మహానాడు జరగబోతుంది. ఎలా ఉండొచ్చు సార్? ఇప్పుడు ఎందుకంటే కడపలో సీట్లన్నీ మెజారిటీ తెలుగుదేశంకే వచ్చినాయి కాబట్టి ఇతర జిల్లాల నుంచి కూడా మామూలుగా మహానాడు కార్యకర్తలు వచ్చారు. ఎందుకంటే నేను చూసినాను ప్రతి జిల్లా నుంచి కార్యకర్తలు, శాసనసభ్యులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు చాలా మంది వస్తారు. ఎక్కడ పెట్టినా సక్సెస్ అవుతుంది, దానికి ఏముంది, మహానాడు సక్సెస్ అవుతుంది, దానికి ఇబ్బందులు ఏముండవు. సార్ లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది మంత్రిగా? అంటే ఆయన మంత్రిగా పనితీరు, ఆయన మంత్రికి బాధ్యతలే కదా. కాకపోతే ఇప్పుడు ఆయన ఎక్కువ భాగం ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటున్నారు అనేది ఒక అభియోగము. తండ్రి గారు కూడా కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినారు అన్ని డిపార్ట్మెంట్లోనూ జోక్యం చేసుకుంటున్నారు అనేది ఒక అభియోగము. తండ్రి కూడా ఫ్రీడమ్ ఇచ్చినారని అంటున్నారు. ఆయన బాధ్యతలు ఆయన నిర్వర్తించుతారు, మిగతా కార్యక్రమాలు ఉంటారు. సార్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్యలో గొడవలు వచ్చే అవకాశం ఉన్నాయంటారా? అది ఇట్లా చెప్తాం గొడవలు అనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇచ్చారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా ఆయన పరిపాలన, ఆయన శాఖల్లో ఆయన పరిమితం అవుతారు. కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా అన్ని శాఖల్లో ఇన్వాల్వ్ కాలేరు కదా. ఆయన వరకు పని చేసుకుంటున్నాడు. ఆయనకు తగిన గౌరవమే ఇచ్చారు కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు. ఇప్పటికి కూడా ఏదైనా విషయాలు వచ్చినప్పుడు, ప్రధానమైన విషయాలు వచ్చినప్పుడు ఇద్దరు చర్చించుకుంటున్నారు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే కూడా. ఆయన పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు అంటే ఏముంటుంది, మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఏం పనితీరు దాని గురించి అంటే ఆయనకున్న శాఖలు, కేటాయించిన శాఖల్లో అది ఎందుకో ఎంతోమంది సహకారం ఉంటుంది, దానికి మంత్రి తక్కువ ఉంటుంది ప్రమేయం. అధికారులే ఎక్కువ నిర్వహిస్తుంటారు. అంటే ఆ శాఖకు బాధ్యత అధికారులే నిర్వహిస్తారు. సెక్రటరీ ఉంటాడు, డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళే ఎక్కువ పరిపాలన చేస్తారు. కానీ వాళ్ళు విచ్చలవిడిగా చేయకుండా కంట్రోల్ చేసుకునే బాధ్యత మంత్రి మీద.